డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మరి ఆయన ఒక దీక్ష, దేవుడి దీక్ష, ఏదో ఒక దీక్షలో ఎప్పుడు ఉంటాడు, ఏదో ఒక మాల్లో ఉంటాడు. అసమంటి మాల్లో ఒక పదవిలో ఉండి కూడా మాల్లో ఉంటుండు. ఏ ఎమ్మెల్యే అయినా కానీ, ఎప్పుడైనా కానీ, ఏ విధానం కానీ వాళ్ళు ఉదాహరణకు ఒక దేవుడికి చేసి ఒక మనిషికి సాయం చేయటం ఎప్పుడైనా కానీ మనం చూసినమా? దేశంలో ఎప్పుడూ లేదు. అసమంటి విధంగా ఒక దేవుడు భక్తుడు అంటే ఒక కష్టం అనేది తెలుస్తుంది. అసలు అవతల గుండెలలో కష్టం అనేది తెలుస్తుంది. అసమంటి కట్టం తెలుసుకున్న ఒక మహానుభావుడే పవన్ కళ్యాణ్ ఈరోజు మన దేశంలో చూసే విధంగా, ప్రతి ఒక్కరికి చూసే విధంగా చేసిండు. అదే మామూలుగా వీళ్ళందరూ కూడా కుర్చీ మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఆనందంగా ఏదో వాడొచ్చి నమస్కారం అని సలాం కొట్టి 10 సార్లు మొత్తుకున్నా కూడా పనులు కాని వాళ్ళు కూడా వేల మంది ఉన్నారు ఈరోజు. అట్లా కాకుండా ఈరోజు ఎవరైనా పోయి ఆయన్ని ఏదైనా కానీ ఆయన కంటికి కానుస్తే ఈరోజు చేసిన మహానుభావుడు అంటే ఒక పవన్ కళ్యాణే. అసమంటి విధానంలో ఇంకా దేవుడికి ఆ మెట్లు కడిగితే నీకేమై అది అసలు ఎంతది ఏదనుకున్నావు, అసలు అది ఆ పవిత్రమైంది అనుకున్నావు. ఆ మాట మీరని ఆ దోషం మీరు పైకి తీసుకొచ్చుకున్నట్టే ఆయనని. అది తప్పనిసరిగా ఎవరైనా కానీ ఆ మాల్లో ఉండి చేసేవాడికి తెలుస్తుంది ఆ పూజ ఏందో, ఆ విధానం ఏందో, సంకల్పం. తెలియనోళ్ళు పూజ తెలియని వాళ్ళు ఏదైనా కానీ పాపం పండి మాట్లాడే విధానాలన్నీ ఇప్పుడు చూస్తున్నాం. జై భారతమాత, జై భారతమాత, జై శ్రీరామ్.